హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చామదుంప పులుసు అండి. చామదుంప ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అందులోని ఇది సమ్మర్ కదా, ఇలాంటి పులుసులు పెట్టుకుంటే మన పొట్టకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఫన్రుక్ సీడ్స్ హాఫ్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ 1 స్పూను జీరా వేసి కలపాలి. కొంచెం ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసి మొత్తం నీట్గా కలపాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు 2 స్లైసెస్గా కోసినవి, పచ్చిమిర్చి 2, కర్రీ లీవ్స్ 1 వేసి మొత్తం కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ నిదానంగా వేయించుకోవాలండి. కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసానండి. ఆ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు, సో అందుకే ముందుగానే వేసాను. కవర్ చేసి తర్వాత చింతపండు పులుసు యాడ్ చేయాలండి. చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. అది బాయిల్ అవుతూ ఉంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న చామదుంప ముక్కలండి, అవి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్, 1 కప్పు వాటర్ పోసి మొత్తం నిదానంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. బాగా కుక్ అయిన తర్వాత 1.5 స్పూను ధనియాల పొడి, పులుపును బ్యాలెన్స్ చేయడానికి 2 స్పూన్ల బెల్లం అండి వేసి మొత్తం కలిపేసి నిదానంగా కుక్ చేయాలి. సిమ్లోనే పెట్టి కుక్ చేస్తే మంచిగా కుక్ అవుతుంది. ఆ ముక్కలకు కూడా ఆ పులుసు, ఉప్పు, కారం అన్నీ పడతాయండి. అన్నీ పడితే మనకి రెసిపీ కూడా మంచిగా రెడీ అవుతుంది. మూత పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, రెసిపీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.